సో ఫ్యామిలీ అందరం కలిసి బయటకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇందాక నుంచి వాళ్ళందరి దగ్గర మాట్లాడదాం అంటే వాళ్ళు ఏమైనా అనేసుకుంటారేమోనని మాట్లాడట్లేదు అనమాట. అంటే అనేసుకోవడం అంటే మళ్ళీ కామెంట్ చేస్తారనమాట, హాయ్ ఫ్రెండ్స్ అనుకొని. సో చూడండి ఫ్రెండ్స్, ఇగోండి హెయిర్ అంతా ఇలా ఎగిరిపోతే ఎలాగ బ్లాగ్ చేస్తాను చెప్పండి మీరేనా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దీన్నే ఎలా క్యారీ చేయకపోతున్నాం అంటే అప్పుడు నాకు తబడి తిబడి అయిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబిరం వ్లాగ్స్. ఇప్పుడైతే టైం 4 అవుతుందన్నమాట, ఈవినింగ్ అయిపోయింది. సో ఫ్యామిలీ అందరం కలిసి బయటకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. నేను రెడీ అయితే అయిపోయాను కానీ సడన్గా వ్లాగ్ అయితే చేయాలనిపించింది అనమాట. సో టైం అయితే లేదు కానీ, సో అందుకని కిందకి వెళ్తూ ఇంట్రో అయితే చెప్పేస్తున్నాను. వెళ్తూ దారిలో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది అయితే చూపిస్తాను అనమాట. అర్జున్ గాడు దాంకొని పోతున్నాడు, కనిపించచ్చు. చిన్న ఇచ్చుడు నిజమే. అయితే ఇప్పుడు మా వాళ్ళందరూ టీ బ్రేక్ అని చెప్పేసి దిగారనమాట. ఇంకా అంటే మేము స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయింది. ఓకే ఓకే. సో నేను ఆ టీలు వీలు తాగను కాబట్టి చిప్స్ ప్యాకెట్ ఏమైనా ఉంటే తీసుకోమని చెప్పాను. ఇప్పుడైతే ఇందాక నుంచి వాళ్ళందరి దగ్గర మాట్లాడదాం అంటే వాళ్ళు ఏమైనా అనేసుకుంటారేమోనని మాట్లాడట్లేదు అనమాట. అంటే అనేసుకోవడం అంటే మళ్ళీ కామెంట్ చేస్తారనమాట, హాయ్ ఫ్రెండ్స్ అనుకొని. సో అందుకని ఆగాను. ఏంట్రా లెమన్ ఉంది, బాదం మిల్క్ ఉంది. బాదం మిల్క్ స్మెల్ పాలు వాసన రాకపోతే ఓకే. నువ్వు అదే నా తాగుతున్నావా? బాదం మిల్క్ అంటే నాకు బాదం మిల్క్లో ఆ మిల్క్ ఫ్లేవర్ తగలకూడదు అనమాట. సో అందుకనే జున్నుగాడు వాడికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళ నాన్నతో కొనిపించేసుకుంటున్నాడు. కార్లో అయితే ఇంకా జర్నీది నేను చూపించి ఇదంతా మీకు హడావడి చేయాలని అనుకోవట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి అంటున్నారో నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. బీచ్ అని అయితే ఒక క్లారిటీ ఉంది, బట్ ఏ బీచ్కి వెళ్తున్నాం అన్నది తెలియదు. సోంపూర్ బీచ్ ఏదో అన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లైట్ అయితే ఫెయిల్ అయిపోతుందన్న నాకు గట్టి నమ్మకం అయితే ఉందన్నమాట. సో ఇవాళ నైట్ లోపుగా మా రొటీన్ అంటే మేము నైట్ లోపు ఎక్కడెక్కడికి వెళ్తాం మూవీ అయితే అంటున్నాను నేను, బట్ వాళ్ళందరూ చూసారు దేవరా మూవీ. సో నా ఒక్కరి దానికోసం మళ్ళీ చూడాలి. సో ఆ ప్లాన్ ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ అయితే చేద్దాం అనమాట. నా బాదం మిల్క్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. రే చిన్నగాడిని నాకు ఇచ్చేస్తావా ఏంటా? చిన్నగాడిని నాకు అమ్మ వద్దురా, పంపేస్తుంది. ఇప్పుడు ఏదో ఇందులో కలర్ఫుల్గా అయితే చాలానే వేసాడు. మొత్తానికి అయితే బీచ్కి వచ్చేసాం. ఈ బీచ్కి మనం ఇంతకు ముందు వచ్చామా? నాకు అక్కడి వరకు వచ్చామని గుర్తుంది, కాకపోతే ఇక్కడికి వచ్చాక చూడండి ఫ్రెండ్స్, ఇగోండి హెయిర్ అంతా ఇలా ఎగిరిపోతే ఎలాగ బ్లాగ్ చేస్తాను చెప్పండి మీరేనా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎందుకు వెళ్ళిపోదాం మమ్మీ అందరు.
అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఈ బ్లాగ్ మీరు అడ్జస్ట్ అయిపోండి. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హెడ్ వాష్ చేసి మరి వచ్చారు. బాగా మంచి మంచి ఫొటోస్ వస్తాయి, వీడియోస్ వస్తాయని. చిన్నగాడు పాపతో ఆడేసుకుంటున్నాడు కదా. అంటే నేను చాలా నిజంగా చెప్పనా, చీర కట్టుకున్నాను బీచ్ కదా, మంచి మంచి వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వెళ్తాం. ఈసారి లైట్ ఉండేటప్పుడు వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఏమైనా మంచిగా రీల్స్ ఏమైనా చేయొచ్చేమోనని. దీన్నే ఎలా క్యారీ చేయలేకపోతున్నాం అంటే అప్పుడు నాకు తబిడి తిబిడి అయిపోతుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చెప్పండి, మీరు ఫోటో తీయండి, మీరు వీడియో తీయండి. ఓకే, మీరు కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ నేను ట్రై చేయండి. మా దగ్గర చూడగలరు కదా, వీడియోలో చూసుకుంటూ పర్వాలేదు. అది ఫ్రెండ్స్, మీకు ఏదైనా మంచి కంటెంట్ ఇవ్వాలని అనిపించింది. ఎప్పటి నుంచో నేను ఇల్లు కడదాం అనే ప్లానింగ్ లో ఉన్నానమాట. ఎక్కడో ఇల్లు కట్టడం ఎందుకని చెప్పేసి ఇక్కడ కడదాం ఫిక్స్ అయ్యారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఇలా కట్టారా ఫ్రెండ్స్? నేను కూడా నిజంగా చెప్పాలంటే బీచ్ కి రావడం ఎందుకు నాకు ఇష్టం అంటే ఇలా ఇల్లు కట్టడమే. కానీ నిజంగా చెప్తాను, చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత నేను ఇలా కడతాను. ఇయర్స్ ఏమి చాలా సార్లు ఇల్లు కట్టాను కానీ ఎప్పుడు నిలవలేదు. నేను ముసలైపోయిన వయసులో కడతాను. కింద కూర్చొని కట్టేదాన్ని, కాకపోతే కొత్త డ్రెస్ అన్నమాట, పాడైపోతుంది. సో అందుకని నేను అంటే చేయడం లేదు. ఇప్పుడు ఏంటి ఎక్కువ పెద్దది కట్టండి రా. నేను ఎంత కష్టపడ్డానంటే ఇప్పుడు నేను లెన్స్ పెట్టుకున్నా ఎసుగుతూ ఎంత సాహసం చేసినంటే అది కేవలం ఎవరి వల్ల? మీ వల్ల, మీకోసం. మరి వీడియో తీయాలంటే చూసారా ఫ్రెండ్స్, ఇల్లు 2 నిమిషాలు కూడా వచ్చలేదు. లైట్ ఫెయిల్ అవ్వలేదు కాబట్టి మేము ఇంతలా రెచ్చిపోయి ఇక్కడ ఇంత హడావిడి చేస్తున్నాం. కానీ అదే కానీ లైట్ ఫెయిల్ అయిపోయిందంటే ఇది కూడా రాకపోతుంది. రండి కొంచెం కెమెరా తిప్పి ఇప్పుడు నా వెనకాల అతను అలా చూస్తున్నాడా? ఇదివరకు మేము అప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మల్ని అలాగే చూసుకుంటూ వచ్చాడనమాట. కానీ అది ఇబ్బంది పడకుండా అయితే బాగానే తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఎవరో ఒక కపుల్ వచ్చి మాకు నాకు ఫొటోస్ తీయమని చెప్పేసి అన్నారు.
నన్ను చూసి వీళ్ళు నవ్వుకుంటున్నారు. ఇందులోపు ఇక్కడ చూసారా శ్రీకాంత్ కూడా ఫోటోస్ తీయమన్నారు. ఇలా బ్లాగ్ చూడరు కాబట్టి ఆ నమ్మకం మరి పెడుతున్నాను అనమాట. జోకులు కూడా వేసుకొని నవ్వుకుంటున్నారు వాళ్ళు. లైట్ అంతా ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడైతే తీసిన ఏం కనిపించదు. ఇక్కడ లైట్స్ కూడా ఏం పెట్టలేదు కాబట్టి మళ్ళీ బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర బ్లాగ్ ఎండ్ చేస్తాను. లేదంటే ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్తే బయట అనమాట. ఇప్పుడు మేము భైరవి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సడన్గా వర్షం పడిపోతుంది. కార్లో నుంచి మా వాళ్ళు కమెంట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో అది ప్లాన్ అయితే ఏం లేదు కానీ సడన్గా అయితే అనుకోకుండా వచ్చాం అనమాట. వచ్చేసాక వర్షం అయితే పడుతుంది, చూపిస్తాను. అంబ్రెల్లా అక్కడ ఉంది. ఈ టెంపుల్ ఆల్రెడీ నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. అంటే బ్లాగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను. సో అందుకే మళ్ళీ పర్టికులర్గా బ్లాగ్ అయితే ఏం చేయట్లేదు. జస్ట్ ఇవాళ చద పడిపోతుంది. సో ఇప్పుడైతే అందుకనే జస్ట్ బ్లాగ్ అయితే మళ్ళీ ఏం షూట్ చేయాలనుకోవట్లేదు. బట్ ఇక్కడ బీచ్కి వెళ్ళాం, అక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చామని మాత్రమే చూపిస్తున్నాం అనమాట. వర్షం చాలా బాగా అయిపోయింది, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. సో ఇంటికైతే వచ్చేసాం అనమాట. యాక్చువల్గా అనుకోకుండా భైరవి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. లక్ ఏంటంటే ఇందులోని మేము బీచ్కి వెళ్ళినప్పుడు అయితే వర్షం పడలేదన్నమాట. యాక్చువల్గా బీచ్కి వెళ్ళినప్పుడు కానీ వర్షం పడిపోయి ఉండుంటే మొత్తం ఫ్లాప్ అయిపోతున్నాం. సో అక్కడ పడలేదు అండ్ ఇక్కడ వర్షం అయితే ఏం లేదు. బట్ మేము అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వర్షం పడింది. సో అందుకని వ్లాగ్ అయితే ఏం చేయలేదు. దట్టు ఆ టెంపుల్ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మళ్ళీ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. సో నేను బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది. ఇప్పుడు అనుకోకుండా తడిచిపోయాను కూడా నేను. సో అందుకనే ఇంకా ఒకవేళ ఇప్పుడు మేము తిన్నది అది ఏం చూపిస్తాం. సో అందుకని ఈ మధ్యకాలంలో బయటికి వెళ్ళి తినేదైతే చాలా అంటే చాలా బంద్ చేసాం అనమాట. అందుకే ఇప్పుడు కూడా ఎంత తిరిగినా ఫుల్గా తిరిగేసి ఇంటికైతే వచ్చేసాం, కానీ బయట అయితే ఎక్కడ ఆగేసి తినడం కోసం ఏం చూడలేదన్నమాట. ఇప్పుడైతే ఎప్పుడు చెప్పినట్టుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలో అన్నదైతే కమెంట్స్లో షేర్ చేయండి. బాయ్.